రోడ్డును పడ్డ భరణి కుటుంబం. భరణి కుటుంబం రోడ్డును పడిందా, రోడ్డుకి ఈడ్చారా అంటే ఇంచుమించు నిజం చెప్పాలంటే రోడ్డుకి ఈడ్చారా అని చెప్పాలి. వైల్డ్ కార్డ్స్ వాళ్ళందరూ కూడా మంచి ప్లానింగ్తో వచ్చారు, ఒక దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఒక ఏ విధంగా సరే భరణి కుటుంబాన్ని నామినేషన్ లాగాలని చెప్పేసి ఎదురు కంటెస్టెంట్స్ ని మ్యానిపులేట్ చేశారు. మొత్తానికి వాళ్ళందరినీ కలిపి కట్టకట్టి బయటకు లాగేశారు. చూడండి ఒకసారి భరణి గారు, తనూజ, దివ్య, భరణి కొడుకుంటాడు రాము, ఇటు చూస్తే ఎవరోది సుమన్ శెట్టి. సో అందరూ కట్టకట్టుకుని వచ్చేసారు. ఒక డిమాండ్ భవన్ అక్కడ సెపరేట్గా ఏమైనా ఉన్నాడంటూ ఉన్నాడు. సో వీళ్ళలో కొంచెం అటు ఇటుగా ఎవరైనా ఉండుంటే ఒకరి ఓట్లు ఒకరికి పడి ఇంకా స్ట్రాంగ్ అవ్వనేమో. కానీ వీళ్ళందరూ నామినేషన్ ఉండడం వల్ల నాకు ఎందుకో సుమన్ శెట్టి గారికి బాగా ఎఫెక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఆయనకి పర్సనల్ ఓట్స్ పడుతున్నా సరే ఇది మాత్రం ఎఫెక్ట్ అయ్యేది సుమన్ శెట్టి గారికి. సో ఎందుకంటే ఇంతకాలం వచ్చేసింది కానీ ఇంకా టైం అయిపోయిందేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది?